పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం అంటే ఒకవేళ పాపం మన మీద దాడి చేస్తున్నప్పుడు మన ప్రాణం పోతుంది. అయితే ఈ దాడి మన నుంచి పోవాలంటే ఏం చేయాలి? ఒక ప్రాణం పెట్టాలి. ఈక్వల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రాణం పోతుంది పాపం వల్ల, దాన్ని తప్పించాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రాణం పెట్టాలా? అసలు ఈ ప్రాణం ఎక్కడుంది అని మనం అడిగినట్లయితే లేవీకాండంలో రక్తము దేహమునకు ప్రాణము. ఆమెన్, హల్లెలూయా. దాని తర్వాత 14లో దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. ఎక్కడ? 14లో దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. మరి అదేవిధంగా 11లో రక్తము దేహమునకు ప్రాణము. మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మన దేహానికి ప్రాణం ఏంటి? రక్తము. రక్తము. ఇప్పుడు పాపం వల్ల వచ్చేదేంటి మనకి? మరణము. మరణము అంటే చావు. చావు. ఈ చావుకి అడ్డుపడే ఇంకో చావు కావాలి. అప్పుడు అంటే రక్తము చిందింపబడాలా? అంటే మానవుని మీద నేరస్థాపన జరుగుతుంది. పదాజ్ఞలు మానవుని మీద ఏం చేస్తున్నాయి? నిందన మోపుతుంది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అన్నారు. ఏమన్నారు? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం. అంటే ప్రతి పాపము పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మదై ఉండాలి. అది బలియాగంగా మన కొరకు అర్పించి, ఆయనలో శక్తి లేక కాదు, ఆయనలో బలం లేక కాదు, ఆయన దగ్గర మహాశక్తి బలం ఉన్నాయి. ఆయన భూలోకాన్ని ఒక మాటతో కలగజేసిన దేవుడు. కానీ ఆయన నీ ప్లేస్ను నా ప్లేస్ను ఆ సిలువలో మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఏం చేయాలి? రక్తము చిందించబడాలా? మానవాళి పాపము నిమిత్తం రక్తము చిందించబడాలి. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది. కాబట్టి తన చివరి బొట్టు వరకు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించాడు. తన దేహంలో కొద్దిగా కూడా రక్తం లేదంట, నీళ్ళు వచ్చాయంట లాస్ట్లో. ఎందుకంటే చివరి బొట్టు వరకు రక్తం కార్చబడింది. ఎందుకంటే చివరి మనిషి వరకు ఈ లోకంలో ఏ ఒక్క మనిషి కూడా నశించిపోకూడదు. ప్రతి మానవుడు రక్షణ పొందాలని ఆయన మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఏదో అన్ని జనులు హేళన చేసినట్టు జరగలేదు. ఇది నా పాపం నీ పాపాన్ని ఆయన మోసాడు. ఆయన ఒక మ్యాజిక్ చేసి ఒక బాబాలాగా ఒక శక్తితో ఇలా ఉండి కొడతంటే ఆయనకి బాధ తెలియకుండా తట్టుకునే ఆ శక్తిని ఆయన ఏం పొందుకోలే. మనకు కోస్తే ఎలా ఇబ్బంది ఉందో ఆయనకు కూడా అలాగే ఇబ్బంది ఉంది. మనల్ని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో ఆయనకు కూడా అలాగే ఇబ్బంది ఉంది. ఇప్పుడు మానవుని కోసం అంత చొరవ తీసుకున్నాడు యేసయ్య. మానవుని కోసం అంత ఇబ్బందిని ఆయన కలిగి ఉన్నాడు.